ఆంధ్రప్రదేశ్లో 2019 ముందు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఈ కేసు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్రంలో బీజేపీకి అలాగే అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మధ్య వైరుధ్యం ఉండటంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, నాకు పూర్తిగా సిబిఐ వాళ్ళ ద్వారా విచారణ కావాలని చెప్పి లేఖ రాశాడు. ఆ లేఖ రాసే ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఎస్ఐ వాళ్ళందరి చేత కూడా ఈ కేసుని హుటాహుటిన విచారణ చేయాలని, సంబంధిత బాధితులను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో సిఐ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాంగ్మూలం, అలాగే సాంకేతిక వివరాలు, పులివెందుల స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఇవన్నిటిని కూడా సేకరించి పెట్టడమే కాకుండా బాధితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాలు, అట్లాగే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి వివరాలన్నీ కూడా భద్రపరిచిన తర్వాత హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ వాళ్ళకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు దెబ్బతినటంతో బీజేపీ అండదండలతోటి వాళ్ళు అప్పటికప్పటికి సిబిఐ ఎంక్వైరీ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఎంక్వైరీని ముగిచ్చేసింది. సో ముందుకు సాగలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎంక్వైరీస్లో అనేకమైనటువంటి కట్టుకథలు వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే వివేకానందరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారి చేత అప్పటి అవినాష్ రెడ్డి గారు, అంటే 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినాష్ రెడ్డి గారు పిలిచి ఆయన్ని ఒక బ్లాక్మెయిల్ చేశాడు. మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అని చెప్పి చెప్పడంతో అతని చేత వైఎస్ సునీతారెడ్డి గారు అలాగే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అంటే సునీతారెడ్డి గారి భర్త, వీళ్ళిద్దరూ కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మరియు అవినాష్ రెడ్డి గారిదే కీలక పాత్ర అని చెప్పాలని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని, అట్లాగే వీళ్ళతో పాటు అప్పటి సిబిఐగా ఉన్నటువంటి రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను కొట్టాడు, నన్ను విచక్షణారహితంగా నా మీద దాడి చేశాడు అని చెప్పి కోర్టులో ఒక కట్టుకథని కోర్టు ముందు ఉంచారు. అంటే నేను వాళ్ళు బెదిరించినా బ్లాక్మెయిల్ చేసినా నేనైతే చెప్పలేదు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కోర్టులో ట్రయల్ కేసుని రన్ చేశాడు. అంటే ఈ కేసు తేలితే కానీ అందులో సిబిఐ ఎంక్వైరీ ముందుకు అడిగేటువంటి అవకాశం లేకుండా ఒక ముందరకాల బంధాన్ని వేశారు. అయితే తాజాగా దీనిపైన అప్పట్లో హైకోర్టు పైన సునీత తరపు లాయర్స్ కూడా ప్రొసీడింగ్ వినిపించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆధారాలని దాని మీద పొందుపరిచి ఈ కేసుని వేగవంతంగా ముందుకు సాగించండి, నరెడ్డి సునీతారెడ్డి గారు కానీ లేకపోతే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ అసలు ఈ కేసులు ఎంతవరకు ప్రభావితం చేస్తారో చూడాలి అని చెప్పేసి దాని మీద పూర్తి దర్యాప్తు సాగించాలి, అప్పటిదాకా సిబిఐని కొంత కట్టడి చేయాలని చెప్పేసి కూడా అప్పుడు హైకోర్టు వాళ్ళకి తీర్పునివ్వడంతో దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత తాజాగా ఈ కేసు వాదోపవాదాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క కృష్ణారెడ్డి, అంటే వివేకానందరెడ్డి పిఏ ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి స్టేట్మెంట్ అంతా కూడా అబద్ధమని, కేవలం అవినాష్ రెడ్డికి ఫేవర్గా ఉండటం ద్వారా ఈ కేసుని మరిన్ని సాగదీయటం కోసం ఉపయోగించుకున్నారని, అంతేకాకుండా ఈ కేసులో అప్పటి సిఐ ఇచ్చినటువంటి రాజు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పక్కన పెట్టి అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి గారు, ఏఎస్ఐగా ఉన్నటువంటి రామకృష్ణ గారి సమక్షంలో వీళ్ళే, అంటే హైకోర్టుకి నివేదిక సమర్పించారు, వీళ్ళే కేసుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారని, ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు కూడా నరెడ్డి సునీతారెడ్డి గారు అలాగే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా అంటే పూర్తి స్థాయిలో మాకు సహకరించట్లేదు, వాళ్ళ దగ్గర చాలా నిజాలు దాచిపెట్టున్నాయి, వాళ్ళు ఈ హత్యలో ఏదన్నా కీలక పాత్ర ఏమన్నా పోషించారేమో అనేటువంటి ఒక తప్పుడు కథనాన్ని వాళ్ళు కోర్టుకు సమర్పించడం ద్వారా ఈ యొక్క సిబిఐ యొక్క ఎంక్వైరీని ముందుకు సాగకుండా ముందర కాళ్ళ బంధం వేయటంలో అవినాష్ రెడ్డి అండ్ కో బ్యాచ్ విజయం సాధించింది. సో మొత్తం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఎస్పీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏఎస్ఐ రామకృష్ణ కానీ ఇద్దరు చేసినటువంటి విచారణ తప్పు అని, వాళ్ళు కేవలంగా
కొంతమందికి ప్రలోభాలకు తలొగ్గి కేసులు నీరుగార్చే ప్రయత్నం చేయడం కోసం సునీతారెడ్డి గారి మీద, ఆయన భర్త అయినటువంటి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారని, అవి ఒక కట్టుకథ అల్లారని, దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ అప్పుడు పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి చూపించలేదని, అంతేకాకుండా అసలు ఈ కేసుని సిఐ రాజు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, దాన్ని ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అప్పుడు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి అలాగే ఏఎస్ఐ రామకృష్ణ లాంటి వాళ్ళు దీన్ని తప్పుడు కేసులుగా నమోదు చేసుకోవడంతో పాటు బాధితుల్ని బెదిరించడం లాంటివి చేయడం ద్వారా ఈ కేసులో చాలా మంది బాధితుల్ని సరైన స్థాయిలో విచారణ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ కేసుని ఎటువంటి ఆధారాలని అప్పటి ప్రభుత్వం కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈ కేసు పూర్తిగా నిరాధారమైంది. కేవలం బాధితులు తప్పించుకోవటం కోసం అల్లినటువంటి కట్టు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా న్యాయస్థానాలకి చట్టపరంగా తెలియటానికి సరైనటువంటి ఆధారాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దాదాపుగా అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా చనిపోయటం కూడా వాళ్ళ మరణాలు కూడా ఒక సెన్సేషనల్గా మారిపోయాయి, అసలు ఒక మిస్టరీగా ఉండిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అప్పటి సిబిఐగా ఉన్నటువంటి రామ్ సింగ్ని కాదు, అసలు సిబిఐని బ్లాక్మెయిల్ చేసేసారు. వాళ్ళు కావాలనే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు కావాలనే మా మీద తప్పుడు అభియోగాలను చేస్తున్నారు. అలాగే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ని అరెస్ట్ చేయడానికి వస్తే మా తల్లికి గుండె జబ్బు ఉంది అని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసి అక్కడ మంది మార్బలాన్ని ఏర్పాటు చేస్తే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తున్నామంటే రాష్ట్ర పోలీసులు మేము ఎలాంటి శాంతి భద్రతలు మేము కంట్రోల్ చేయలేము, మా వల్ల కాదని చెప్పారంటే ఆ రోజు ఏ విధంగా రాష్ట్రంలో ఈ కేసు ముందుకు సాగిందో దర్యాప్తుకి వీళ్ళు సహకరించారో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా షోకాల్ నాయుడు అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? మేము అడిగి స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు నేను అడిగేది గొడ్డలిపోటు గురించి నేను మాట్లాడుతున్నా. హూ కిల్డ్ బాబాయ్? ఓకే, ఆ రోజు మేము తప్పనిసరి పరిస్థితుల్లో నా లక్ష్మీ పార్వతి నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం మేము చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకించిన మాట వాస్తవ విషయం, మేము ఒప్పుకుంటున్నాం. ఆ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి ఒక రాజ్యాంగేతర శక్తిగా మారుతుంది, పార్టీ దిగజారుస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను అడుగుతున్నా, వివేకానందరెడ్డి గారిని చంపడానికి మీకు ఏ కారణం ఉంది? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. వివేకానందరెడ్డిని చంపడానికి మీకు ఏ కారణం ఉంది? ఎందుకు అత్యంత పాశవికంగా, అత్యంత భయంకరంగా సొంత చిన్నాయిని చచ్చిపోతే రక్తపు మడుగుల్లో పడుంటే ఎవడైనా మానవత్వం ద్రవించిన వాడు, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి కరుణామయుడు, జగన్మోహన్ రెడ్డి యేసుప్రభు, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య అల్లా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి, ఇలా డైలాగులు చెప్తున్నారు కదా, అలాంటి వ్యక్తులకు నేను ఏమంటున్నానంటే అత్యంత హేమాయమైనటువంటి చర్యగా అతన్ని దారుణంగా 7 సార్లు గొడ్డలతో నరికి చంపితే రక్తపు మడుగుల్లో ఈడ్చుకొని పోతే, అలాగే సంతకం పెట్టలేదని పక్కటెముకలు ఇరిగిపోయేలాగా గుద్దితే, అలాగే ఆయన ముఖమంతా కూడా చూడటానికి చిందరవందరగా చేసి వెనక మొత్తం బ్లీడింగ్ అయ్యేటట్టు గోడకేసి కొట్టి, అంత అంటే దాన్ని ఏం చెప్పాలి, అంత క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు అత్యంత క్రూరమైన విధంగా చంపితే, సొంత చిన్నాయిని చంపితే గత 5 ఏళ్లలో సాక్షులను పట్టుకోవటానికి కానీ, సాక్షులను విచారించడానికి కానీ, సాక్షులపైన కేసులు నమోదు చేయటం చేతగాక సునీతారెడ్డి గారి మీద, సునీతారెడ్డి గారి భర్త మీద, లేకపోతే వివేకానందరెడ్డి గారికి ఇంకొక సెటప్ మీద, వీటి మీద సోషల్ మీడియాలోనూ లేకపోతే మీ ఛానల్స్లోనూ వీడియోలు వేసుకున్నారు తప్పనిచ్చి హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ఇప్పటిదాకా మీరు సమాధానం చెప్పకపోగా అవినాష్ రెడ్డి ఎప్పటికప్పటికి తనను కాపాడుకోవటం కోసం, లేకపోతే ఇందులో బాధితుల్ని కాపాడటం కోసం వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అనునిత్యం వాళ్ళకి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేశారు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, మీ సొంత చిన్నాయనే కదా, మీ నాయన తర్వాత మీ నాయన చిన్నాయనే కదా, మీ చిన్నాయన్ని అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా, అత్యంత అమానుషంగా, ఇంకా చెప్పాలి అని అంటే మన ఒంట్లో రాజశేఖర రెడ్డి గారి రక్తం మన ఒంట్లో ప్రవహిస్తే, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మన ఒంట్లో ప్రవహిస్తే ఆ హత్య చూసిన ఎవడైనా కూడా చలించిపోతాడు. ఎస్, మా బాబాయిని చంపినోడిని. ఒకటి నార్మల్ వ్యక్తులైతే దెబ్బకు దెబ్బ, గొడ్డలికి గొడ్డలి సమాధానం అంటాడు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకుండా చట్ట పరిధిలో మీరు శిక్షించాలి. కానీ 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకుండా సొంత బాబాయినే ఆ క్యారెక్టర్ని నీచాతి నీచంగా వర్ణిస్తూ ఆయన సాక్షి పేపర్లో, ఆయన సాక్షి టీవీలో కథనాలు వేశాడు. దీన్ని బట్టే ఊ కిల్డ్ బాబాయ్ అంటే సొంతమైనటువంటి వ్యక్తులే ఆయన్ని అత్యంత పాశవికంగా చంపారు అనే దాన్ని రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు ఈ కేసులన్నింటిలో కూడా సునీతారెడ్డి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఫైట్ చేస్తుంటే, లేదు ఆస్తి కోసం నువ్వే చంపావని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళకి నైతిక విలువలు కానీ అసలు కనీసం వాళ్ళకి మాట్లాడేటువంటి అర్హత కూడా వాళ్ళకి లేదనేది వాస్తవ విషయం. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఆడపిల్ల అయినా పులిపిల్లలా ఫైట్ చేస్తుంది సునీతారెడ్డి. ఆడపిల్ల అయినా జగన్మోహన్ రెడ్డి మీద ఢీ అంటే ఢీ అనే విధంగా ఫైట్ చేస్తుంది షర్మిలారెడ్డి. రాజశేఖర రెడ్డి రక్తాన్ని, రాజశేఖర రెడ్డి పౌరుషాన్ని పెంచిపెట్టుకున్న నేను, ఆయన లెగసీని నా సొంతం, రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు మా నాన్న చంపారు, మా బాబాయిని చంపారు, నన్ను కత్తితో పొడిచారు, ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసినటువంటి నంగి ఏడుపులు ఏడుస్తున్నారు తప్పనిచ్చి చంపిన వాళ్ళని కోర్టు ముందు, న్యాయస్థానాల ముందు నిలబెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు, రాజశేఖర రెడ్డి లెగసీని సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన మళ్ళీ రేపు మీడియా ముందుకు వస్తాడు, నేను మీ రాజన్న బిడ్డని అంటాడు. ఆయన రాజన్న బిడ్డ కాదు, రాజారెడ్డి మనవడు అనేది మాత్రం వాస్తవ విషయం రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాజారెడ్డి మనవడు కూడా అంటానికి లేదు, ఆ రాజారెడ్డి కొడుకునే కదా అత్యంత దారుణంగా నరికి చంపింది. 5 ఏళ్లలో అసలు ఏం చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? చేయలేకపోగా వాళ్ళని గురించి నీచాతి నీచంగా నీ సాక్షి ఛానల్లోని పేపర్లో రాసుకునే పరిస్థితికి దిగజారు. కాబట్టి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.